అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అనుకున్నంటే భయపడకండి. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగే కదా. సో ఎందుకు అనుకున్నంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో ఫస్ట్ లేడీస్, తర్వాత దెన్ ఐ విల్ నెక్స్ట్. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు పూర్ణిమ దాస్ అండి. నేను 5 years బిజినెస్ బిల్డ్ చేస్తున్నాము. ఫ్రెండ్స్, అందరికి ఇండిపెండెన్స్ డే ఫస్ట్ ఆఫ్ ఆల్ శుభాకాంక్షలు. ఎందుకు అని అంటే దేశానికి స్వాతంత్రం వచ్చింది కరెక్టే, కానీ మా లైఫ్కి మేము స్వాతంత్రం తెచ్చుకున్న ఒక 5 years. 5 yearsలో మేము సాధించింది ఏంటి అంటే ఒక బెంచ్ గారు, ఒక బ్రీజర్ గారు, ఒక హౌస్, ఇంకా చాలా చాలా అంటే లేడీస్కి ఇష్టమైనది గోల్డ్. ఎప్పుడు కానీ అప్పుడు వెళ్ళి మనం గాజు షాప్, ఫ్యామిలీ స్టోర్లో ఎక్కడ గాజులు కొనుక్కుంటాము, అట్లా నేను బంగారు షాప్కి వెళ్ళి బంగారు కొనుక్కుంటున్నా. ఇంతకంటే లైఫ్ అంటే ఫ్రీడమ్ ఉందా లేదా మాకు? సో మా సార్కి ఒకప్పుడు బిజినెస్లో రాకముందు జాబ్ ఉండేది, ఉంది ఇప్పుడు కూడా. కానీ పక్కన వచ్చినప్పుడు ఇండిపెండెన్స్ డే వచ్చినప్పుడు సార్ ఎక్కడ ఉండేవాళ్ళని స్టేషన్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు నా పక్కన ఉన్నారు. ఇది ఫ్రీడమ్ ఉంది. సో మేమున్న నిదర్శనంగా మీరందరూ ప్లాన్ చేసుకుని 2 years కమిట్మెంట్ వర్క్ చేయండి. మీరు కూడా మా లెక్క ఫ్రీడమ్, ఫైనాన్స్ ఫ్రీడమ్గా అందరూ అవ్వాలి మనసుకొని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఈశ్వర్. ఎస్. సో ఫ్రెండ్స్, కొత్త వాళ్ళైతే నా పేరు పురుషోత్తం దాస్ అండి. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో 2007 బ్యాచ్ నుంచి వర్క్ చేస్తున్నాను. అంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తికి ఇక్కడ ఏం పని ఉంటుంది అనుకుంటే, డిపార్ట్మెంట్లోకి వచ్చినాక ఏమనిపించిందంటే జాబు చాలా బాగుంది అనిపించింది. జాబ్లో జీతం వచ్చింది కానీ జీవితం అయితే రాలేదు. సో అప్పుడు అనిపించింది, అరే కొద్దిగా ఏదైనా ఎక్స్ట్రా చేద్దాం అని చెప్పి ఎక్స్ట్రాగా బాగా చదివాను. చదివితే గ్రూప్ 1 క్వాలిఫై అయ్యాను. క్వాలిఫై అయిన తర్వాత ఫిలిమ్స్ వెళ్ళే దగ్గర అనిపించింది, చిన్న జాబు చిన్న జీతం, పెద్ద జాబు పెద్ద జీతం. అరే IPS IAS అయినా కూడా మళ్ళీ ఇంకో ఎవరి దగ్గరికి వెళ్ళి మళ్ళీ చేతులు కట్టుకుని నిలబడాలంటే నాకు కష్టంగా అనిపించేది. సో అందుకని నేను అక్కడ విరమించుకొని బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో 2018 ఆగస్టు 3వ తారీఖు స్టార్ట్ చేసుకున్నాను. సో స్టార్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చి 424 రూపాయలు ఇచ్చింది. మంచి ఇన్కమేనా? మంచి ఇన్కమే. ఎందుకంటే మా తాతలు ముత్తాతలు 100 సంవత్సరాల నుంచి సబ్బు, షాంపూ, పేస్ట్ ఎక్కడో కొన్నారు, ₹1 రాలే. కానీ పేస్ట్ మారిస్తే డబ్బులు వస్తున్నాయి. అరే ఎట్లా అబ్బానికి చెప్పి నేను వాడుకున్నా. నాకు తెలిసి ఒక ఫ్రెండ్కి చెప్తే 424 రూపాయలు వచ్చింది. 750 రూపాయలు ప్రోడక్ట్ అయితే ఫ్రీ వచ్చింది. తర్వాత 5 నెలల్లో 170 రూపాయలు రావడం జరిగింది. అలాగే 8వ నెలలో ఈ బిజినెస్ నుంచి లైఫ్ లాంగ్ కార్ ఫండ్ ద్వారా ఒక బ్రీజా కార్ తీసుకోవడం జరిగింది. దబాయించుకోవటానికి ఎట్లా కాదు, ఆ కారు కొనే టైంకి నేను కనీసం కారు డ్రైవింగ్ తెలీదు. ABC అనే ఉంటుందని కూడా తెలియదు నాకు. అంటే యాక్సిలరేటర్, బ్రేక్, క్లచ్ అనే ఉంటుందని కూడా తెలీదు. ఎక్కి కూర్చున్నా, తొక్కినా ఎదురుగా ఉన్న కారు అప్పడం చిత్తు అయిపోయింది. సో సగం డ్యామేజ్ అయిపోయింది. 20 లక్షల రూపాయలు నాకు ఫైన్ వేసింది ఆమె. ఇట్లా కాదులేని చెప్పి ఆమె ఎట్లనో అట్లా ఒక 500 రూపాయలు ఫైన్ కట్టేసి వచ్చేసిన. హైకోర్టు అడ్వకేట్ కాబట్టి మా మీద మర్డర్ కేసు పెట్టింది ఆమె, అటెంప్ట్ మర్డర్. మీకు తెలుసు కదా, నేను పోలీస్ ఆఫీసర్ కాబట్టి నేను అంత సునామీ వచ్చినా కూల్గా ఉంటాను నేను. సో కాబట్టి ఏం కాలే. తర్వాత 36 నెలల ఈ బిజినెస్ నుంచి మెర్సిడీస్ బెంజ్ తీసుకోవడం జరిగింది. సో చూడండి, మెర్సిడీస్ బెంజ్ ఒక కానిస్టేబుల్గా ఉన్న వ్యక్తి మెర్సిడీస్ బెంజ్ కొంటుండంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కొనొచ్చు. కానీ విషయం ఏంటంటే అది నమ్మాలి. ఇది నాదే అని ఎప్పుడైతే మీరు నమ్మగలుగుతారో ఆ రోజుని స్టార్ట్ అవుతుంది. ఎలా నమ్ముతారు, ఎలా నమ్మలేరు అనుకో చెప్పి నీకు చిన్న కథ చెప్తా చూడండి. చాణక్యుడు ఐడియా ఉందా? ఆయన దగ్గరికి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకుని వస్తే చాణక్య అనుకునంటే ఎందుకు వచ్చావు అనుకుని అడిగితే అప్పుడు చెప్తున్నాను అనమాట, నీ ఫ్రెండ్ గురించి తెలుసా అనుకునంటే నాకు తెలీదు అంటే, నీ ఫ్రెండ్ గురించి నీకు విషయం చెప్పబోతున్నాను అనుకునంటే అప్పుడు చాణక్యుడు అంటాడు, నీకు ఆ విషయం ఏదైతే ఉందో అది నిజమేనా అంటాడు. లేదు ఎవరో చెప్పారు, విన్నాను, అది నిజం కాదు. రెండోసారి అడుగుతాడు, ఆ చెప్పడం వల్ల నీకేమైనా ఉపయోగం ఉందా
లేదు లేదు నాకేం ఉపయోగం లేదు. మూడోది అడుగుతాడు, నువ్వు చెప్పడం వల్ల నాకేమైనా ఉపయోగం ఉందా? లేదు లేదు. మరి ఎందుకు నీకు? అర్థమైందా? ఎట్లాంటి వాళ్ళు ఈ భూమి మీద 95% పీపుల్ ఉన్నారో, 90% పీపుల్ ఉన్నారో, వాళ్ళను దాటొస్తే ఈరోజు పురుషోత్తం లెక్క పూర్ణ లెక్క అయ్యి ఈరోజు బెంజ్ కాదు, బ్రిజా కాదు, హైదరాబాద్ నడిబొడ్డున 2.5 కోట్లు పెట్టి ఒక ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టించాను. 39 లక్షలు పెట్టి ఈరోజు ఓన్లీ ఫర్నిచర్ చేయించాను. ఇక 2025 నాటికల్లా ఒక ఫామ్ హౌస్ డిజైన్ చేస్తున్న 20 ఎకరాల మామిడి తోటలో 20 ఎకరాల మామిడి తోటలో ఫామ్ హౌస్ కడుతున్నానంటే నేనేమి ఒక రాజకీయ నాయకుడు కాదు, నేను సీఎం, పిఎం, ఎమ్మెల్యేని కాదు, ఓన్లీ వెస్టీలో డిస్ట్రిబ్యూటర్ని. నా గౌరవం నేను డిస్ట్రిబ్యూటర్, అంతే. నా గౌరవం నా డిస్ట్రిబ్యూటర్. సో మీ దగ్గర కూడా అదే అవకాశం వచ్చింది. ఈరోజు సురేష్ గారు కానీ ఉపేంద్ర గారు కానీ చెప్పిన ప్లాన్ ఏదైతే ఉందో జస్ట్ ఒడిసి పట్టుకోండి. మీకు ఒక చిన్న దీపం ఇక్కడ వెలిగి ఉన్నది. ఇక్కడ వాళ్ళు చెప్పిన తర్వాత ఒక దీపం ఇక్కడ వెలిగి ఉంది. ఆ దీపాన్ని ఒక 2 సంవత్సరాలు కాపాడుకుంటే మా లెక్క కూడా మీరు కూడా జ్యోతి లెక్క వస్తారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బ్యాక్ టు ది నెక్స్ట్ లీడర్. థ్యాంక్ యూ.